నేర్చుకోవాల్సి వస్తుంది కదా. అంత శ్రమ మన పైన మనకు అటెన్షన్ ఉంటే శ్రమ ఉండదు. అందుకనే ఇంక మీదట మనం ఎట్లాంటి కుర్చీలో కూర్చోవాలో తెలుసా? యోగానికి హ్యాండ్స్ లేకుండా ఉంటాయి కదా డైనింగ్ కుర్చీలు, అవి వేసుకున్నామంటే నిద్ర రాదు, ఎట్లా పడిపోతామో భయం ఉంటుంది, వెనక ఆనుకోవడానికి ఉంటుంది అంతే. కానీ ఇంకా చేతులంతా ఎట్లా పెట్టుకొని కూర్చోవాల్సింది, అది బాగుంటుంది, అటెన్షన్ ఉంటుంది. అవి వేసుకుందామా? వాతావరణం బాగుంది, హాయిగా ఉంది కాబట్టి అట్లా మన పైన మనకు అటెన్షన్ ఉండాలి. ఎందుకంటే విలువైన సమయం, ఎంతోమంది విలువైన ఆత్మలు వాళ్ళ యొక్క సేవలు, సేవా కేంద్రాలు, వాళ్ళ యొక్క పనులు అన్నీ మానుకొని మనందరినీ ఉద్ధరించడానికి వచ్చారు. కాబట్టి మనం ఏం లాభాన్ని పొందాలి, నేను ఎందుకోసం వచ్చాను కదా, మనం కూడా త్యాగం చేసి వచ్చాం. కొంతమంది మన భాగ్యాన్ని తయారు చేయించడానికి వస్తే, ఇంకొంతమంది భాగ్యాన్ని తయారు చేసుకోవడానికి వచ్చాం. ఆ టైంలో నిద్రలోకి వెళ్తే వినకుంటే నష్టం ఎవరికి? మనకే. అందుకని ఉన్న సమయాన్ని, తక్కువ సమయాన్ని బాగా ఉపయోగించుకోవాలి. ఇక్కడ ఎలా వినాలి అంటే క్లాసు, ఇక్కడ కూర్చున్న వాళ్ళకి మనల్ని చూస్తే లేవాలని అనిపించకూడదు. ఇంకేం చెప్పాలి, వీళ్ళకి ఎలా తర్పిది ఇవ్వాలి, ఇంకేం మిగిలింది, ఎలా శక్తి నింపాలి, ఉత్సాహం రావాలి, ఉల్లాసం రావాలి. గంట క్లాస్ చేయాలని వచ్చిన వాళ్ళు మనం వినకపోతే ఏమనిపిస్తుంది? అరగంటలో ఆపేద్దాంలే, ఎవరు శ్రద్ధగా వినడం లేదు అనిపిస్తుంది కదా. మనమైనా అంతే, మనం ఆ సీట్లో కూర్చున్నా కూడా వినకపోతే అలా అనిపిస్తుంది. కాబట్టి అందరూ త్యాగి ఆత్మలే, అందరూ తపస్వీలే. కాకపోతే కొంచెం అటెన్షన్ పెడితే చెప్పే వాళ్ళకు ఉత్సాహం ఉంది, అలాగే వినేవాళ్ళు కూడా ఉత్సాహంతో వినాలి. అందరు క్లాసులు వినాలి. అన్నింట్లో విశేషత ఉంటుంది, అన్నింట్లో మనం గ్రహించేది ఉంటుంది, మనకు పురుషార్థానికి ఉపయోగపడేటివి ఉంటాయి. కనుక ఎవరి ద్వారా ఎవరి పరివర్తన ఉంటుంది, అలా మనం శ్రద్ధగా వినాలి. ఇంక ఈరోజు క్విజ్ ఉందని చెప్పారు కదా అన్నయ్య. ఈరోజు సాయంకాలం ఏ మురళి మీద? 25 మార్కులకి క్విజ్ ఉంది. ప్రిపేర్ అవుతారా? పెద్ద మురళి ఇమ్మంటారా? అప్పుడు మీరు ప్రిపేర్ అయినట్లుంటుంది కదా. ఇంకా యోగంలో నిద్ర రాకుండా ఉండాలంటే కామెంటరీ చేయించడమో లేదా రికార్డ్ నడుస్తూ ఉంటుంది కదా, దాన్ని మీరు మనసులో రిపీట్ చేసుకోండి, చెప్పుకుంటూ ఉండండి. అప్పుడు నిద్ర రాదు. ఇంకా నిద్ర రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? నిద్రాజేతాత్మ, నేను నిద్రాజేతాత్మ, నేను నిద్రాజేతాత్మ అనుకోవాలా? జ్ఞానం లైట్ కదా, జ్ఞానం లైటు. బ్రాహ్మణాత్మల జీవన విధానం కూడా ఎలా ఉండాలంటే, మన శరీరం కూడా లైటు, భోజనం కూడా
లైటు, నిద్ర కూడా లైటు. అట్లని విషయాలు లైట్గా తీసుకోకూడదు, వాటిని మైట్గానే తీసుకోవాలి. అంటే మనకు ఏ రకమైన లోపం మనలో ఉందో మనమే చెక్ చేసుకోవాలి, ఇంకొకరు చెప్పకూడదు కదా. అలా ఆలోచించి టిఫిన్ తక్కువ తీసుకొని, లేదా వేడి నీళ్ళు తాగండి. పురుషార్థానికి నిద్ర రాకుండా, యోగంలో నిద్ర రాకుండా గమనం ఉంచుకోవాలి, ఎవరికి వాళ్ళే. కాబట్టి శరీరాన్ని నిటారుగా కూర్చోబెట్టడం నేర్చుకోండి, అప్పుడు నిద్ర రాదు. నాకు కూర్చోలేను అని అనుకుంటారు కదా, అప్పుడే సగం పడిపోతుంది కూర్చోలేను అనుకుంటే. బాబా నా బ్యాక్ బోన్. ఎవరు? బాబా. బాబా ఎట్లుంటారు? స్ట్రాంగ్గా ఉంటారా, వీక్గా ఉంటారా? మరి మీ బ్యాక్ బోన్ నొప్పి వస్తుందా? కూర్చోలేకపోతారా? లేదు కదా. అట్లా ప్రతిదీ కూడా బాబాని ఉపయోగించుకోవాలి, కూర్చోవాలి, బాబా శక్తితో కూర్చోవాలి, అనుభవం చేయాలి. నా వల్ల కాదు అంటే కాదు, అవుతుంది అంటే అవుతుంది. నేను చేయగలను అంటే చేయగలను, చేయలేను అంటే చేయలేను. అది కూడా మన మీదే ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఎంత మంచి క్లాసులు బాబా చేయించారు కదా, అది మనకి జీవితంలో ఉపయోగపడాటి. ప్రాక్టికల్ లైఫ్లోకి ఆ సందర్భం, పరిస్థితి వచ్చినప్పుడు మనం దాన్ని అక్కడ అన్వయించుకోవాలి. అన్వయించుకోవాలంటే మనకు బుక్లో అయినా ఉండాలి, లేదా బుద్ధిలో అయినా జ్ఞానాన్ని నిలుపుకోగలగాలి. అప్పుడు దాని యొక్క ఉపయోగం మనకు ఉంటుంది. అన్నయ్య చెప్పారు కదా, ఇతరులపైన దోషం పెట్టద్దు, ఇతరులపైన వాళ్ళని చెడుగా చూడద్దు అంటే బాబా చెప్పించారు. బ్రాహ్మణాత్మల మెజారిటీ ఇప్పుడు ఏముంది? ఇదే నడుస్తూ ఉంది. ఎంత మన జ్ఞాని ఆత్మలు అనుకుంటామో, ఎంత మహారథులు అనుకుంటామో, మహాన్ రూపంలోనే నడుస్తోంది. అలాగే వ్యర్థం, ఇతరులను గురించిన వ్యర్థమే నడుస్తూ ఉంది. కానీ అవి మనకు అవసరం లేని విషయాలు కదా. జ్ఞానంలోకి మనం వచ్చామంటే ఎవరిని వాళ్ళు సరి చేసుకోవడానికి వచ్చారు, ఎవరిని వాళ్ళు సరి చేసుకోవడానికి వచ్చారు. ఇదే జ్ఞానం. ఇతరులను సరిపెట్టేది జ్ఞానం కాదు, అది జ్ఞానం కాదు. ఇతరులను సరిపెట్టడం అంటే ఇంకొక అర్థం ఏమో తెలుసా? ఏమి? ఇతరులను సరిపెట్టడం అంటే ఏమి? మనం వాళ్ళకు ముందు సీట్ ఇచ్చి మనం వెనక కూర్చోవడం అంతే. సత్యుగంలో నేను ముందుండాలంటారు కదా, స్వర్గానికి ఫస్ట్లో వెళ్ళాలంటారు కదా. కానీ ఇతరులను తయారు చేసేవాళ్ళు వాళ్ళకి అవకాశం ఇచ్చినట్లు, ముందు కూర్చోవడానికి, ముందు వెళ్ళడానికి అవకాశం ఇచ్చినట్లు. తయారు కాని వాళ్ళు వెనుకుంటారు. ఏది కావాలి మనకి? తయారు కావడం కావాలా, ఇతరులను తయారు చేయించడం కావాలా కదా? ఇతరులపైన దృష్టి పెట్టడం కావాలా, మన మీద మనం దృష్టి సారించుకోవడం కావాలా? మనల్ని మనం కరెక్ట్ చేసుకోవడం కావాలి. ఇతరుల లోపాలు ఉంటాయి, అందరిలో ఉంటాయి. కానీ బాబా విశేషతలు చూడమని చెప్పారు. అలాంటి ఆత్మలు కూడా మన మధ్యలోనే ఉంటారు. బ్రాహ్మణులు అందరు ఎవరిని చూడాలన్నా, మహనీయుల్ని చూడాలన్నా కూడా ఇక్కడే చూడవచ్చు. అలానే మహామూర్ఖులను చూడాలంటే కూడా ఇక్కడే చూడవచ్చు. మనం బయట ప్రపంచంలో ఎవరిని చూడాల్సిన అవసరం లేదు. అన్ని సంస్కారాలతో ఇక్కడికి వచ్చాం. కానీ మూర్ఖుల నుంచి మహానుభావులుగా తయారు కావడానికి వచ్చాం. బాబా దగ్గరికి వచ్చినప్పుడు
మనం ఎలా అయినా ఉండొచ్చు. కాకపోతే వచ్చిన తర్వాత బాబా నిన్నే చూస్తున్నాను, నీ మార్గంలోనే నడుస్తాను అంట. మరి వచ్చిన తర్వాత ఇక్కడ ఎందుకు కనిపిస్తారు మనకు? ఎందుకు కనిపిస్తారు? ఇక్కడ చాలామంది కనిపిస్తారు. రకరకాల స్వభావాలు, సంస్కారాలు అన్నీ ఉంటాయి కదా. ఉంటాయా లేదా? ఉంటాయి. కానీ మనకు వాళ్ళతో అవసరం లేదు. మనల్ని ఉన్నతి చేసేవాళ్ళు ఉంటారు, పరివారం. మనల్ని తక్కువ చేసేవాళ్ళు కూడా ఉంటారు. ఉన్నతి చేసే వాళ్ళు సాంగత్యం చేస్తే ఉన్నతి అవుతారు, తక్కువ చేసే వాళ్ళు సాంగత్యం చేస్తే తక్కువ అవుతారు. మనకున్న క్వాలిటీస్ కూడా పోతాయి. కాబట్టి అలాంటి వారి సాంగత్యం, వాళ్ళ ప్రభావంలోకి రావద్దు. మనల్ని మనం రక్షించుకుంటూ బాబా ఏమైతే చెప్పారో దాని మీద గమనం ఉంచుకొని ముందుకు వెళ్ళిపోవాలి. అందుకే బాబా ఇక్కడ కూడా చెప్తారు, సాంగత్య దోషం నుండి రక్షించుకోండి. విద్యార్థులు అంటే ముఖ్యంగా సాంగత్య ప్రభావంలోకి వెళ్ళిపోతారు, సాంగత్య దోషంలోకి వెళ్ళిపోతారు. ఇది తెలియకుండానే ఒకరి మీద ఒకరితో స్నేహంతో, ప్రేమతో జరిగేటువంటి స్లో పాయిజన్. అదేం చేస్తుంది? స్లోగా తీసుకెళ్ళిపోతుంది. మనకు వాళ్ళంటే ఇష్టం కదా, వాళ్ళంటే స్నేహం కదా, పదే పదే కలుస్తూ ఉంటాం కదా, ఎక్కడ బట్టీలో అయినా సెంటర్లో అయినా కలుస్తూ ఉంటాం. కాబట్టి మెల్లగా వాళ్ళ సమానంగా మనం అయిపోతాం. అందుకని ఇక్కడ బాబా సీనియారిటీ చూడరు. ఇంకేం చూస్తారు? సిన్సియారిటీ చూస్తారు కదా. మీరు తక్కువ రోజులు అయ్యిండొచ్చు, ఎంత శ్రీమతం పాలన చేస్తామో, మీ మనసు యొక్క సంలగ్నత ఎవరితో ఉంది. అలాగే మీరు మన్మతం మీద నడుస్తారా, పరమతం మీద నడుస్తారా, శ్రీమతం మీద నడుస్తారా? ఇది కూడా బాబా చూస్తారు. పరీక్ష అనేది అనేక రకాలుగా వస్తుంది. విద్యార్థులకి పరీక్షలు అనేవి మీలో బలహీనతల రూపంలో రావచ్చు, మనతో ఉండే బ్రాహ్మణ పరివారం రూపంలో రావచ్చు. ఈరోజు మంచి వాళ్ళు అనుకున్న వాళ్ళే రేపు మనకు విరోధులు అయిపోతారు, శత్రువులు అయిపోతారు. ఎంతోమంది మనందరూ జ్ఞాని ఆత్మలే అయినా సరే మాయ వాళ్ళ రూపంలో వస్తుంది. కానీ అది మాయా అని మనం గ్రహించాలి. మనల్ని మనం సేవ్ చేసుకోవాలంటే వాళ్ళపైన యుద్ధం చేసేది, వాళ్ళతో గొడవ పడేది, వాళ్ళ గురించి మనం చెప్పేది, అవన్నీ చేయకూడదు. అలా చేస్తే మనం ఒక వికర్మ చేస్తే ఎంత భారం ఉంటుందో, అలా ఇతరుల గురించి వ్యర్థంగా చెప్పినా, చూసినా, వినినా దాని భారం ఎంత ఉంటుంది? చేసిన వాళ్ళకన్నా చెప్పుకున్న వాళ్ళకే ఎక్కువ భారం ఉంటుంది. అందుకని బ్రాహ్మణ ఆత్మల్లో కూడా యోగం కుదరకపోవడానికి ఇది ఒకానొక కారణం. మనం చేయడం లేదు, చెడు కర్మలు చేయడం లేదు, కానీ చెప్పుకుంటున్నాం కదా. చెప్పుకుంటున్నాం కాబట్టి ఈ యొక్క భారం కూడా మనసులో ఉంటుంది. మన యోగంలో కూర్చున్నప్పుడు ఎలాంటి సంకల్పాలు ఉత్పన్నమవుతాయి? మనకి ఎవరు గుర్తొస్తారు? మిత్రులు గుర్తొస్తారు, అలాగే శత్రువులు కూడా గుర్తొస్తారు. శత్రువులు అంటే ఇలాంటి వాళ్ళే గుర్తొస్తూ ఉంటారు. వాళ్ళ గురించి చింతనే నడుస్తూ ఉంటుంది. మనం కూర్చొనిందేమో యోగం చేయడానికి, చేసిందేమో అందుకని గుర్తుపెట్టుకోవాలి, నేను ఎవరిని కలవాలని వచ్చాను,
ఎవరిని కలుసుకోవడానికి కూర్చున్నాను, నా మనసులో ఎలాంటి సంకల్పాలు నడుస్తూ ఉన్నాయి. బాబా పరీక్ష చేసుకునేవారు కదా, చెక్ చేసుకునేవారు కదా, పరిశీలించుకునేవారు కదా. హే మనసా, ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు అని మనసు మీద గమనం పెట్టేవాడు. ఆ మనసు ఏం చేసేది, ఇప్పుడు దాకా వ్యాపారం చేసి వచ్చినారు కదా, వ్యాపారంలోకి వెళ్ళేది, ధన సంపాదనలోకి వెళ్ళేది, మిత్ర సంబంధికుల దగ్గరికి వెళ్ళేది. బాబా చెప్పారు, బ్రహ్మ బాబా ఏమని, ఇవన్నీ ఇప్పటిదాకా చూసే వచ్చావు కదా, అనుభవం చేసే వచ్చావు కదా, మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు, రా కూర్చో ఇక్కడ అని తీసుకొచ్చి కూర్చోబెట్టేవాడు. అలా మన మనసుని మనమే, మనసా ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు ఆలోచించుకోవాలి. తీసుకొచ్చి కూర్చోబెట్టాలి. కూర్చోబెట్టి దానికో పని పెట్టాలి కదా. ఏం పని పెడదాం, ఏం పని పెడదాం, ఏం పని పెడదాం? పరంధామానికి వెళ్ళాలి, కిందికి రావాలి, బాబాతో కలవాలి, తిరిగి రావాలి, బాబాతో మాట్లాడాలి, తిరిగి రావాలి, శక్తిని పొందాలి, తిరిగి రావాలి. మనం కర్మయోగులు కదా, కాబట్టి వెళ్ళడం రావడం, వెళ్ళడం రావడం, ఉన్నతమైన బాబాతో కలవడం, ఇదే మనకు పని. మనసుకు అలా కూర్చోబెట్టాలి. అప్పుడు చెప్పాలి మనసుకి, ఏ మనసా, మెల్లగా విశ్రాంతిలోకి వెళ్ళిపోతున్నావు కదా, మరి ఇందాక విశ్రాంతి అయ్యే వచ్చాం కదా, భోజనం తర్వాత మళ్ళీ ఏముంది, మళ్ళా విశ్రాంతే కదా. నువ్వేమో కూర్చున్నప్పుడు విశ్రాంతిలోకి పోతావు, పడుకున్నప్పుడేమో ఆలోచనలోకి వస్తావు. ఇది చెయ్యంటే అది చేస్తావు, అది చేయమంటే ఇది చేస్తావు. అట్లా ఉంటే నాకు కుదరదమ్మా, నేను చెప్పిందే నువ్వు చెయ్యి. పడుకునేటప్పుడు పడుకో, యోగం చేయాలన్నప్పుడు యోగమే చెయ్యి, బాబాతో మాట్లాడాలన్నప్పుడు బాబాతోనే మాట్లాడు. అంతేగాని పడుకునేటప్పుడు సంకల్పాలు నడిపించేది, కూర్చొని యోగం చేయాలన్నప్పుడు నిద్రలేకపోయేది, ఇది నాకు చేయొద్దమ్మా, నీ వల్ల నాకు చాలా నష్టం కలుగుతూ ఉంది, ఇప్పుడు దాకా నువ్వు చెప్పిందే నేను చేశాను, ఇంక మీదట నేను చెప్పింది నువ్వు విను. మనుషులకు చెప్తాం కదా, చెప్పింది అంటారా లేదా, అంటారు. ఇప్పుడు ఎవరికి చెప్పాలి, మనం మనసుకు చెప్పాలి. ఏమని నేను చెప్పింది నువ్వు చెయ్యి, ఎక్కడ ఉండాలంటే ఉండు, నువ్వు చెప్పినట్లు నేను విన్నను, కుదరదు, ఇంకా అయిపోయింది, నువ్వు చెప్పిన మాటలు విని అయిపోయింది, ఇంకా నేను చెప్పింది చెయ్యి అని చెప్పి మనసుని తీసుకొచ్చి కూర్చోబెట్టండి. స్వరాజ్యాధికారులు కదా మనందరూ, ఎవరు స్వరాజ్యాధికారులు. మరి స్వయం పైన రాజ్యం చేయడం అంటే రాజ్యం చేయాలి కదా. మనసు, బుద్ధి, సంస్కారాలపైన, స్థూల ఇంద్రియాలపైన, అన్నింటిపైన కూడా రాజ్యం చేయాలి. మన కంట్రోల్లో లేదు అంటే, ఇంద్రియాలు మన కంట్రోల్లో లేదు అంటే రాజుకి పవర్ లేనట్లే. ప్రజారాజ్యం ఎప్పుడూ కూడా డిస్టర్బ్గానే ఉంటుంది, అవునా కదా. ఎవరు చెప్పినట్లు వినాలి రాజు, ఏ పని చెయ్యాలి, ఎవరిని తృప్తి చెయ్యాలి, అది కుదరని పని. మరి రాజు ఆజ్ఞానుసారం ప్రజలు నడిస్తే ఆ రాజ్యం ఎట్లుంటుంది, ఎలా ఉంటుంది, సుభిక్షంగా ఉంటుంది. మన చిన్న కుటుంబం అయినా సరే ఇంటికి యజమాని ఒకడే ఉంటాడు, అవునా కదా. ఒక ఇల్లు అయిపోయినా, ఒక సంస్థ అయిపోయినా, ఒక డిపార్ట్మెంట్ అయినా, ఒక ఆఫీస్ అయినా యజమాని ఒక్కరే ఉంటారు. ఆ ఒక్కరి ద్వారా మిగతా అంతా నడిస్తే
అందరూ నడిస్తే ఆ ఒక్కరి సలహా తీసుకొని ఆ యొక్క పరివారం బాగుంటుంది, ఆఫీస్ బాగుంటుంది, డిపార్ట్మెంట్ బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. లేదా అందరూ చెప్పినట్లు యజమాని నడవాలి అనుకున్నప్పుడు అది ఎట్లుంటుంది? ఒక్క రోజు కూడా ప్రశాంతత ఉండదు ఆ ఇంట్లో. ఒక్క రోజు కూడా ప్రశాంతత ఉండదు. మనకు కూడా అంతే. ఇప్పుడు స్వరాజ్యం లేదు కాబట్టి ఏమైంది? స్వధర్మం శాంతే, శాంతిధామ నివాసులే, శాంతి సాగరుని పిల్లలే. కానీ కానీ చెప్పండి, శాంతి లేదు, శాంతి లేదు. ఎందుకంటే ప్రజారాజ్యం నడుస్తూ ఉంది. ప్రజలు చెప్పినట్లు వినాల్సి వస్తుంది. కాబట్టి శాంతి ఉండదు. అందుకని ఎప్పటికప్పుడు ఇంద్రియాలని చెక్ చేసుకోవాలి, తీసుకొచ్చి కూర్చోబెట్టాలి, వాటిపైన రాజ్యం చేయాలి. వాటికో మనసుకో మంత్రం ఇవ్వండి, దాని మీద కూర్చోబెట్టండి, దాన్నే మననం చేయమని చెప్పండి. లేదు ఎక్కడ పెడితే అక్కడ ఉండాలని చెప్పండి. ఎంత టైం పెడితే అంత టైం ఉండాలని చెప్పండి. జ్ఞాన మననం చెప్పండి. ఈరోజు బాబా ఏం చెప్పారు అంటే అప్పుడు మెలకుగా ఉంటారు అందరూ కదా. చెప్పండి, ఈరోజు ఏం చెప్పారు బాబా? ఎంత ఆలోచించాలి తెలుసా? ఎంత ఆలోచించాలి. ఇప్పుడు బుర్ర బద్దలైపోతుంది ఆలోచించడానికి. అమృతవేల్ మురళి నుంచి చెప్పండి. ఇంకో 10 minutes ఉంది. ధర్మరా శిక్షల నుండి ఎవరు తప్పించుకోలేరు. ఇంకా అందరూ భగవంతుణ్ణి ఎతుకుతా ఉంటారు. మనము భగవంతుని సన్ముఖంలో కూర్చున్నాం, పాలనలో ఉన్నాం, బాబా దగ్గర చదువుకుంటున్నాం. ఇంకా చెప్పాలి, వెనకాల అందరూ కూడా చెప్పాలి. ఈరోజు బాబా మురళీలో ఏం చెప్పినారు? ఇప్పటిదాకా జరిగినవి, ఇప్పటిదాకా జరిగింది. నిన్న మధ్యాహ్నం ప్లేట్లో ఏమేమి వడ్డించారో చెప్పండి. నిన్న మధ్యాహ్నం అబద్ధం, సత్యం పలకాలి, అబద్ధం. అదే మరి నిన్న మధ్యాహ్నం ఏం వడ్డించారో చెప్పండి. అన్నీ గుర్తుంటాయి. దాంట్లో ఏదో ఒక ఐటెం బాగలేదు. ఏదది? పచ్చడి కచ్చిగా ఉంది, పచ్చిగా ఉంది, పచ్చికాయలు పెట్టేసినారు, అది బాగలేదు. అవునా? అన్నీ బాగున్నాయి. ఏమేమి వడ్డించారు చెప్పండి. నిన్న మధ్యాహ్నం ఏం తిన్నాం? రైసు, సంగటి, మునక్కాయ, ఏం స్వీటు? ఏం స్వీటు? బెల్లమన్నం. దాన్ని పరమాన్నం అంటారు. ఇంకా అన్నయ్యలు భోంచేయలేదా? అన్నయ్యలు భోంచేశారా లేదా? వడ్డించారేమో కదా. అలాగే మురళి కూడా గుర్తుండాలి. ఎవరు ఏం క్లాస్ చేశారు, ఏ టైం క్లాస్ చేశారు, మార్నింగ్ మురళి ఎవరిది, పొద్దున్న యోగం ఎవరిది, వాళ్ళు ఏ సబ్జెక్ట్ పైన మురళి నడిపించారు, తర్వాత 10 గంటల నుంచి యోగం ఎవరిది, ఆ తర్వాత క్లాసు ఏ టాపిక్ మీద నడిపించారు, ఇంకా ఇప్పుడు మధ్యాహ్నం లోపల భోజనం లోపల మురళి ఎవరు చేశారు, దేని మీదుగా క్లాస్ చేశారు,
యోగం ఎవరు నడిపించారు, ఇవన్నీ టైం టు టైం మన దగ్గర డైరీలో ఉండాలి. అడిగితే కూడా ఈ టైం నుంచి ఈ టైంకు ఈ సబ్జెక్ట్ మీద క్లాస్ జరిగింది, పలానా అన్నయ్య పలానాకై చేశారు, ఈ మురళి నడిపించారు అనేది మన దగ్గర వడ్డన్ ప్లేటు ఉండాలి. ఉంటుందా? అట్లా చెప్పాలి. ఎవరి క్లాసు ఇక్కడ ఎవరు కూర్చుంటారో యాక్యురేట్గా వాళ్ళు ఏం చెప్పారో దేని మీదుగా నడిపించారో చెప్పాలి. మీరు మురళి వింటే ఎట్లుండాలి తెలుసా? ఆ చెప్పిన వ్యక్తులు వెళ్ళిపోతారు. మళ్ళీ ఏ సంవత్సరానికో 6 నెలలకో ఎక్కడో కలిసి ఉంటాం. అన్నయ్య మీరు పలానా దాని మీదుగా క్లాసు నడిపించారు కదా అని మీరు అడగాలి. అంతగా వినాలి. నా డైరీలో ఉంటాయి. ఎక్కడైనా ఎవరైనా బట్టీలకు వెళ్ళినప్పుడు లేదా వచ్చి క్లాసులు చేసినప్పుడు ఈ టైం నుంచి ఈ టైం వరకు పలానా వాళ్ళ క్లాస్ AM PM ఉంటుంది. ఆ విన్నది వీళ్ళు ఇలాగే ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, ఇలా చెప్పారు కదా అని పిన్ టు పిన్ ఉంటుంది నా డైరీలో. ఎవరు చెప్పారు ఆ క్లాస్ చూసినన్ని రోజులు అదే వాళ్ళే గుర్తొస్తారు, ఆ టీచరే గుర్తుంటారు. ఆ సబ్జెక్ట్ మీద వాళ్ళు వివరణ ఇచ్చింటారు కదా, అది ఉంటుంది. తర్వాత యోగం ఎవరు నడిపించారు, ఎలా నడిపించారు, దేని మీదుగా నడిపించారు, ఎట్లా చేపించారు వాళ్ళు, ఆ విధానం బుద్ధిలో ఉంటుంది. ఇప్పుడు ఇంకొక రోజు మనమే టీచర్ అవ్వాల్సి ఉంటుంది కదా. మీ అందరూ కూడా టీచర్లే కదా, అవుతారా లేదా? విద్యార్థులందరూ టీచర్లు కావాల్సి ఉంటుంది. అప్పుడు ఇవన్నీ మీకు ఉపయోగపడతాయి. అందుకనే ఏం చెప్తారో రాసుకోవాలి, ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారో రాసుకోవాలి, ఎవరు మురళి చెప్తారో రాసుకోవాలి, దేని మీద నడిపిస్తారో రాసుకోవాలి. అంతగా వినాలి. విని టీచర్ కన్నా కూడా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళగా అయిపోవాలి, మంచి టీచర్లు అయిపోవాలి. అవుతారా? అవుతారా లేదా? అవును, సంతోషం ధనాన్ని లాక్కొస్తుంది జుట్టు బట్టి అని చెప్పారు. జుట్టు ఉందంట ధనానికి. జానకి అది కూడా ఒక క్లాస్ చేశారు. ఏమంటే స్వచ్ఛత. మనం అందరూ రావాలి రావాలి, బట్టీకి రావాలి, క్లాస్కి రావాలి, సెంటర్ కూడా విద్యార్థులు రావాలి అని పరితపిస్తాం కదా, క్లాసులు చేయాలి అది ఇది అని చెప్తాం కదా. జానకి అది ఏం చెప్పారంటే స్వచ్ఛత అందరినీ ఆకర్షించి తీసుకొస్తుందంట. ఏమది? స్వచ్ఛత అనేది ఒక పదమే, అది అందరినీ ఆకర్షించి తీసుకొస్తుందంట. మీ మనసు యొక్క స్వచ్ఛత ఉందనుకోండి, మీ వైబ్రేషన్స్ ఆటోమేటిక్గా బయటకు వెళ్తాయి, అనేక మందికి ప్రేరణ వస్తుంది. బాబా చెప్తారు కదా, మీ బోర్డు కూడా సర్వీస్ చేస్తుందంటారు కదా. అలానే మీ సంకల్పాలు కూడా సర్వీస్ చేస్తే మీరు పిలవాల్సిన పని లేదు. ఏదో వైబ్రేషన్ వాళ్ళు లాక్కొస్తుంది, ఏదో టచ్ అవుతుంది, తీసుకొస్తారు, బాబా తీసుకొస్తారు. అయితే మనసు యొక్క స్వచ్ఛత ఉండాలి, అలానే వాక్కు యొక్క స్వచ్ఛత ఉండాలి. అనేక మందిని ఆకర్షిస్తుంది, ఇంకా వినాలనిపిస్తుంది వాళ్ళకి. మురళి ఈ మధ్యన బాబా చెప్పారు కదా, ఎలా చెప్పాలి, చెప్పేవాళ్ళు కూడా మనోరంజనంగా ఉండాలంట. వినడానికి ఎలా ఉండాలి? మనోరంజనంగా ఉండాలంట. మీ మనసు నాట్యం చేయాలి, దాంతోపాటు శరీరం కూడా నాట్యం చేయాలంట. అలాగా వినిపించాలి, వినేవాళ్ళు కూడా అలానే వినాలి. మీ సెంటర్ కూడా స్వచ్ఛంగా ఉండాలి, మీ పరిసరాలు కూడా స్వచ్ఛంగా ఉండాలి, మన బట్టలు కూడా స్వచ్ఛంగా ఉండాలి. స్వచ్ఛత ఒక్కటి మెయింటైన్ చేస్తే కూడా అనేక మందిని అది ఆకర్షించి తీసుకొస్తుంది అని చెప్పారు. అలా ఏదో ఒక్కటి పట్టుకున్నా కూడా మనం మంచిగా ఎదుగుతాం. ఓం శాంతి. భోజనం టైం అయింది. తర్వాత
చెప్తారు, అన్నీ చెప్తారు. భోంచేసి ఈరోజు సాయంకాలం 5 గంటలకు రోజులాగే డైనింగ్ హాల్లో ఉంటుంది క్లాస్.